ఈరోజు మీలో ఎవరైనా దేవా నాకు చాలా భయం వేస్తుంది, ఎటు చూసినా సరే నాకు ముప్పే ఉంది, నన్ను నువ్వే రక్షించాలి అని దేవునికి ప్రార్థన చేస్తున్నారా? అయితే వినండి, దేవుడు మీ ప్రార్థన జవాబుగా ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీలాగే అచ్చం ఓ భక్తుడు ప్రార్థన చేశాడు. ఆ భక్తుడు ఎవరో కాదు, దావీదు. మీరు కానీ కీర్తనలు 31, 13, 14 వచనాలు చూస్తే దానిలో ఇలా ఉంటుంది: అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మకించున్నాను, నీవే నా దేవుడివని నేను అనుకునుచున్నాను. ఇదిగో ఈ ప్రార్థన చేసింది దావీదు. అసలు దావీదు ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడంటే, నిజంగానే దావీదు ఒకానొక సమయంలో తన నలు దిశల తన భయం ఆవరించిన సందర్భంలో ఉన్నాడు కనబట్టి. మీరు కానీ ఈ సందర్భాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఒకసారి మొదటి సమూయేలు 23వ అధ్యాయం చదవండి. దానిలో అప్పటికే సౌలు దావీదుని తరుముతూ ఉన్నాడు. ఇదిగో అలాంటి సందర్భంలో దావీదుకి కెయిలాలో ఉన్న దేవుని ప్రజల మీదకి ఫిలిస్తీన్లు వచ్చి దాడి చేశారని, వాళ్ళ దగ్గర ఉన్న సమృద్ధిని అంతటినీ తీసుకుపోరని అన్నాడు. వెంటనే దేవుని దగ్గర అడిగి, దేవా, నా ప్రజలను ఫిలిస్తీన్లు దోచుకోవాలని నాకు నచ్చలేదు, నేను వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయమంటావా? నీవు ఫిలిస్తీన్ నాకు అప్పగిస్తావని ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, దావీదు, నువ్వు వెళ్ళు, ఫిలిస్తీన్ నీ చేతికి అప్పగిస్తానని. వెంటనే దావీదు ఫిలిస్తీన్ మీద దాడి చేసి కెయిలా వారు పోగొట్టుకున్నదంతా వాళ్ళకి ఇచ్చాడు. ఇదిగో దావీదు కెయిలా వారికి సహాయం చేశాడు. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు తప్పకుండా మనం ఒక ఎక్స్పెక్ట్ చేస్తాం, అదేంటంటే వాళ్ళు మనతో నమ్మకంగా ఉంటారు. కానీ ఈ కెయిలా ప్రజల దగ్గర వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు దావీదుకి నమ్మక ద్రోహం చేసేవారు. ఇదిగో దావీదు కెయిలాలో ఉన్నాడని సౌలు అన్నాడు. సౌలు వెంటనే దావీదుని చంపడానికి బయలుదేరాడు. ఈ మాట దావీదుకి కనబడింది. దావీదు వెంటనే దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేస్తాడు, దేవా, నన్ను కెయిలాలో ఉండమంటావా? నేను వీళ్ళని కాపాడాను కదా, వీళ్ళని కాపాడుతారా అని. దేవుడు అన్నాడు, ఈ కెయిలా వాళ్ళని నేను అప్పగించేస్తాను. చూసారా, మనుషులు ఎప్పుడూ నమ్మక ద్రోహం చేసేవారే. ఎవరైనా సరే మనం నమ్మదగిన వారు కాదు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి నమ్మదగిన వాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన తప్పక మనల్ని కాపాడుతాడు. అదే విషయం ఇక్కడ దావీదు దగ్గర చూడొచ్చు. దావీదు వెంటనే కెయిలా ప్రాంతాన్ని విడిచి జీఫీ అనే అరణ్యంలోకి వచ్చారు. ఇక్కడ జీఫీలు ఉంటారు. ఈ జీఫీలు దావీదు మాలో ఉన్నాడని వాళ్ళే వెళ్ళి సౌలుతో సమాచారం ఇచ్చారు. వెంటనే సౌలు మరలా దావీదుని చంపడానికి వస్తున్నాడు. మరలా దావీదుకి విషయం తెలిసింది. దేవుని ప్రార్థన చేశాడు. ఈసారి మాయోను అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇదిగో మాయోను అరణ్యంలోకి వెళ్ళాక సౌలు అప్పటికే ఆ మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టేశాడు. సౌలు ఓ పక్కన ఉన్నాడు, దావీదు ఓ పక్కన ఉన్నాడు. సౌలు వాళ్ళని ఒక రౌండ్గా చేసి దావీదు మొత్తంగా బంధిద్దామని చెప్పి దగ్గరకు వస్తూ ఉన్నాడు. సౌలు దావీదుకి ఎంత దగ్గరకు వచ్చాడంటే ఇంకొక కొద్ది సమయం ఉంటే ఖచ్చితంగా దావీదు సౌలుకు దొరికిపోదు. దొరికిపోయి ఉన్నా సరే దేవుడు తప్పకుండా దావీదుకు సాయం చేసేదే. అయినా సరే దావీదు హృదయంలో తీరని వాంఛ కలిగి ఉన్నాడు. అదేంటంటే, నా దేవుని ప్రజల్ని నేను ఏమాత్రం హాని చేయకూడదు. ఆ సౌలు నన్ను ద్వేషిస్తున్నాడు, అయినా సరే అతను దేవుని చేత అభిషేకం చేయబడినాడు. ఇదిగో వీళ్ళందరూ నా ప్రజలే, నన్ను చుట్టుముడుతున్నవారు, వాళ్ళు కూడా నా వారే కనబట్టి నేను వారికి హాని చేయకూడదని. అందుకనే దేవుడు దావీదు హృదయాన్ని చూసి నలుదిశలా తన మీదకి భీతి వస్తున్నా సరే ఒక్క క్షణంలో ఆ స్థితిని మార్చేశాడు. వెంటనే సౌలుకి ఒకరు వచ్చి చెప్తా ఉన్నారు, సౌలా, నీ మీదకి ఫిలిస్తీన్లు పడ్డారు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలని. ఇక అదే మాటతో సౌలు తన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని పరుగునే ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి పరిగెట్టాడు. ఆ రోజు ఇంకొక క్షణం ఉంటే దావీదు సౌలు చేతికి చిక్కేవాడే. చూసారా, ఒక్కోసారి దేవా, తప్పించుకోవాలని అంతగా నేను చిక్కబడ్డాను, నాకు నువ్వే సహాయం అంటున్నారా? నమ్మండి, నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడంటే తప్పక నెరవేరుస్తాడు. మన నలుదిశలా భీతి ఉంటే మన కాపాడడానికి దేవుడు ఎప్పుడూ ఉంటాడు. అందుకని దావీదు చివరి వచనంలో మాట అంటూ ఉంటాడు. ఇదిగో మొదటి సమూయేలు 23వ అధ్యాయం 27వ వచనం. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదుని తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లు ఎదుర్కొని పోయాను. కాబట్టి సెలహమలెకోతు అని
ఆ స్థలమునకు పేరు పెట్టబడును. మీరు కానీ ఈ సెలహమలెకోతు అనే పదానికి ఉన్న ఫుట్ నోట్ని చూస్తే భయ విముక్తి శిల అని చెప్పి దావీదు ఆ ప్రాంతానికి పేరు పెట్టాడు. అవును, మన దేవుడు మన ప్రతి భయం నుంచి మనం విమోచించేవాడు. ఆయన నమ్ముకున్న ప్రజలను ఆయన ఎప్పుడు చేయించేవాడు కాదు. ఈరోజు మీరు ఏ భీతిలో ఉన్నారు? ఏ భయం మిమ్మల్ని వెంటాడుతుంది? దేవుని ప్రార్థించండి. దేవా, ఈ భయం నుంచి నువ్వే నన్ను విమోచించగలవు, నీవే నా సహాయకుడు అని. తప్పకుండా దేవుని మహిమను, దేవుడు చేసే పని మీద చూడవచ్చు. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఈ దినాన మేము ఏ భయంలో ఉన్నా సరే నీవు దాని నుంచి మమ్మల్ని విమోచిస్తావని, నీ చెయ్యి, నీ హస్తం మాకు ఎప్పుడూ తోడుగా ఉందని దేవతని నీవు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ అందు దావీదు వల్ల మేము నమ్మిక ఉంచుకుంటూ దేవతండి, నిన్ను దేవతండి దావీదు వల్ల మేము నమ్మి కార్యాలు చూసుకు మాకు సహాయం చేయండి, కృప చూపించండి. మా ఒక్కొక్కరి జీవితాల్లో దేవతండి నీ అద్భుతాలను కనపరచుకొని నీవే మా ద్వారా నీ నామాన్ని మహింపరచుకోండి. నా ప్రభును ప్రియరక్షకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇచ్చింది ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్ను స్తుతిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.